హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వన్ డే పిక్నిక్ వెళ్ళామన్నమాట. మైసూర్ ట్రిప్ వెళ్ళాము. మైసూర్, మండ్య, శ్రీరంగపట్టణ అని వన్ డే ట్రిప్ అనమాట. 700 అనమాట వెళ్ళడానికి. వాళ్ళే 12 o'clock కల్లా బెంగళూరు రీచ్ చేస్తారు. మరి తర్వాత ఇంటికి రావడం జరుగుతుంది. కేఆర్ఎస్ డ్యామ్కి వెళ్ళినప్పుడు సాన్వికి నాకేంటో వామ్ తినాలనిపిస్తుంది మమ్మీ అని అనిందనమాట. వెంటనే నాకు గుర్తొచ్చింది, అక్కడ గోలీ సోడా అమ్ముతున్నారు అనమాట. స్వీట్ అండ్ సాల్ట్ ఒకటి ఇవ్వండి అని అడిగాను. అడగగానే అంకుల్ ఒక సోడా తీసి స్వీట్ అండ్ సాల్ట్ చేసి ఇచ్చాడు. మీకు ఎప్పుడైనా గోలీ సోడా తాగాలంటే మన కాలంలో అప్పుడంటే 23, 25 అప్పుడు అంటే 2003, 4, 5 ఆ టైంలో అయితే సోడా నిమ్మకాయ సోడా దొరికేదనమాట. ఇప్పుడు కూడా గోలీ సోడా దొరుకుతుందంటే ఐమ్ వెరీ హ్యాపీ. కేఆర్ఎస్ డ్యామ్ దగ్గర అంటూ సోడా ఇలా కొట్టి ఇవ్వడం జరిగింది. మా పిల్లలు ఇద్దరు కొట్టుకుంటున్నారు, నాకి 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 అని. అయినా అయ్యాన్ గాడు కొంచెం టేస్ట్ చేసి ఇచ్చాడు. సాన్విగుని తీసుకుంది కొంచెం. అస్సలు ఇవ్వట్లేదు, వాడే తాగాలంటున్నాడు. అంతా 2 తీసుకుందాం అనుకున్నా. 25 రూపీస్ ఒక్కటే అనమాట. అయినా పర్లేదు తీసుకుందాం అంటే మరి తాగరు, తర్వాత నేనే తాగాల్సి వస్తుంది అనేసి ఒక్క దాంట్లోనే ఇద్దరు తాగారు అనమాట. మా అయ్యానికి ఎంత అవుతుందో అంత తాగి సాన్వికి ఇచ్చాడు. సాన్వి అయితే అంతా ఏం తాగలేదు, కానీ తాగుతానని అనుకుంది కానీ తాగలేకపోయింది. లాస్ట్కి మా అయ్యాన్ గాడికే ఇచ్చింది అనమాట. అయ్యాన్ అయితే ఫుల్ పండుగ చేసుకున్నాడు. అయ్యాన్ పండుగ చేసుకునేది అడుగోని వాడుగుని మిగిలిచ్చి నాకే ఇచ్చాడు అనమాట. పిల్లలు మిగిలిచ్చింది తల్లిదండ్రులు తినాల్సింది. మిగిలిండే సోడాను దాంట్లో యాడ్ చేశాడు అంకుల్. ఐమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి సోడాను మా పిల్లలు తాపియడం నాకు చిన్ననాటి మెమరీస్ నాకు ఇప్పటికి గుర్తుకొస్తున్నాయి. సోడా అప్పుడు బండిలో ఆ రోడ్డు మీద వెళ్తుంటే సోడా సోడా ఆపు ఆపు నాకు ఒకటి కొట్టు అనే పిలిచిన డేస్ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది మా పిల్లల నుండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా బెంగళూరుకి వస్తే ఇలా